ఈ సుడోకో గేమ్‌లో నబిల్ మొత్తం సెట్ చేసి కరెక్ట్ అనుకోని బెల్ కొట్టాడు. సో, దాని తర్వాత ఎవరు సరిగ్గా చేయనందువల్ల బిగ్ బాస్ మళ్ళీ ఒకటి చిన్న క్లూ ఇచ్చాడనమాట. మిడిల్ నెంబర్ 5 అని చెప్పి. సో, దాంతో అవినాష్ కన్‌ఫ్యూజన్‌లో పెట్టాడా? లేదంటే ఆయనకు నిజంగా తెలుసా కరెక్ట్‌గా పెట్టాడో లేదో తెలీదు. బట్ ఆయన స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కానీ అవినాష్ మాత్రం సూపర్‌గా ఆడి బెల్ మాత్రం మోగించి కంటెండర్‌గా అయ్యాడు. ఇంకో సెకండ్ టాస్క్‌లో 6 కొట్టాలి సంథింగ్ ఒకటి టాస్క్ పెట్టారు. సో, అందులో కూడా క్రికెట్స్ లాగా ఒక థ్రెడ్ పట్టుకొని దాన్ని బాల్‌ని తీసుకెళ్ళి అందులో పెట్టాలనమాట. సో, అందులో కూడా అవినాష్‌కి ఎక్కువ బాల్స్ రావడం వల్ల సో, ఎక్కువ సిక్సెస్ అండ్ ఒక రన్ కొట్టి ఎక్కువ స్కోర్‌ని చేయడం జరిగింది. సో, ఇందులో చాలా డిస్కషన్ జరిగింది. సో, మనకు అవంతా ఎపిసోడ్‌లో అంటే మనకు చూపించలేదు. అన్‌సీన్ వీడియోస్‌లో ఉంటాయి. ఇంకా లైవ్ చూస్తే అర్థమవుతది. సో, కంప్లీట్‌గా నబీల్ మాత్రం ఇతని మీద పడ్డాడనమాట అవినాష్ పైన. సో, అది గేమ్ అతను గెలవద్దు అని చెప్పేసి. సో, అలాంటి మాత్రం ఉండద్దు. సపోర్ట్ చేయట్లేదు. అదే నిఖిల్ గానీ, ప్రేరణ గానీ, లేదంటే పృథ్వీ గానీ ఉంటే సపోర్ట్ చేసేవాడు. ఆయన గెలిచినా కూడా సుడోకో గేమ్ ఆడి గెలిచినా కూడా ఎవరో చెప్పారు అని చెప్పి మళ్ళీ నిందించాడు. కన్‌ఫ్యూజన్ చేస్తాడు. నబీల్ ఏంటంటే కన్‌ఫ్యూజన్ చేస్తాడు. బాగా వాదిస్తాడు, అరుస్తాడు. ఫ్లిప్ అయ్యేలాగా అంటే ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని ట్రిగ్గర్ చేస్తాడనమాట. సో, నబీల్ గేమ్ నేను ఎప్పటి నుంచి చూసినా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. అసలు అంటే వ్యక్తిత్వం వైస్‌గా బాగానే ఉంటాడు. ఆయన మాట కానీ, ఆయన ఉండే ప్రవర్తన కానీ, ఆయన చెప్పే విధానం కానీ, అతను ఉండే తీరు అంతా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ టాస్క్ వచ్చేసరికి చాలా ఘోరంగా యానిమల్‌లాగా ఒక పందిలాగా అంటే పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాడు. మేకల్లాగా, పిల్లిలాగా, కుక్కల్లాగా అరుస్తుంటాడు. సో, అది కొంచెం నాకు నచ్చలేదు. అది స్టార్టింగ్‌లో బాగా అనిపించింది సోనియాతో చేస్తుంటే నామినేషన్‌లో. కానీ అది రాను రాను అది ఎట్లా ఉందంటే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఐ రియల్లీ ఫీల్ క్రింజ్ అనమాట. సో, దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఎక్కువసేపు ఏదైనా కూడా ఓవర్‌గా చేస్తే చూడబుద్ధి అవ్వదు. ఓవర్‌గా తింటే కడుపు నొప్పి వచ్చేస్తది. ఓవర్‌గా ఏదన్నా ఫీల్ అవుతే కూడా చాలా ప్రాబ్లమ్సే. సో, ఎక్కువ ఇది చేయకూడదనమాట. సో, ఈ ఆ రోజు జరిగింది చూస్తుంటే నాకు నబీల్ చేసిన ప్రవర్తన, ఆయన బిహేవియర్ మాత్రం నచ్చలేదు. సో, అది ప్రోమోలో కూడా ఏశారు. మొత్తం టాస్క్ కూడా నేను మొత్తం చూసాను లైవ్. సో, చాలా జరిగాయనమాట. కానీ హ్యాట్స్ ఆఫ్. పక్కన నుంచి చాలా సేపు డిస్కషన్ జరిగింది తేజకి అండ్ అవినాష్‌కి. నేను అంటే టీ షర్ట్ టాస్క్ గురించి మాట్లాడాడు. టీ షర్ట్ టాస్క్‌లో పట్టుకొని చింపేశాడనమాట నబీల్. సో, అవినాష్ టీ షర్ట్. సో, అది కోపం అంటే ఉంటది. ఆబ్వియస్‌లీ ఎవరికన్నా ఫీల్ ఉంటది. నేను ఆడాలి, నేను గెలవాలి, నేనేంటో చూపించాలని. చెప్పాడు తేజకి. చెప్పిన విధంగానే గేమ్ ఆడి గెలిచాడు. సో, కంటెండర్ అయ్యారు. ఆల్ ది బెస్ట్ రోహిణి అండ్ మన అవినాష్ కంటెండర్ అయ్యారు. సో, స్టార్టింగ్ నుంచి వీళ్ళు టాస్క్‌లు ఆడరు. నిఖిల్, నబీల్ టాస్క్‌లు ఆడరు. కానీ వాగేది ఎక్కువ ఉంటది, చెప్పేది ఎక్కువ ఉంటది. మధ్యలో ఇంటర్ఫియర్ అవుతుంటారు. ఏదో వాళ్ళే అన్నీ వాళ్ళే తెలిసినట్టుగా ప్రవర్తిస్తారన్నమాట. హెల్ప్ చేద్దామని చేస్తారు కానీ కన్‌ఫ్యూజ్ చేస్తారు. గౌతమ్ కూడా చాలా టాస్క్‌లలో కన్‌ఫ్యూజ్ చేశారు. నిన్న చూసుకుంటే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఆ బ్రిడ్జ్ టాస్క్ కానీ, ఇంకా వేరే కానీ ఇది పెట్టు, అది పెట్టు, అట్లా పెట్టు, ఇట్లా పెట్టు అని ఆయన గేమ్ మొత్తం స్పాయిల్ చేస్తున్నారు. బిగ్ బాస్ కూడా మధ్యలో దీన్ని ఖండించట్లేదు. అసలేంటో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరందరూ లైవ్ చూస్తున్నారని అనుకుంటున్నాను. గౌతమ్‌కి సపోర్ట్ చేయండి జెన్యూన్. అండ్ ఎంటర్‌టైనర్స్ తేజ అండ్ రోహిణి అండ్ మన అవినాష్‌కి సపోర్ట్ చేయండి. ఎంటర్‌టైనర్స్ వీళ్ళు లేకపోతే బిగ్ బాస్ సైడ్ అసలు నథింగ్ అనమాట. సో, సో, వీళ్ళు లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఉండదు హౌస్‌లో. సో, వీళ్ళ వల్లే బిగ్ బాస్ 8 అనేది సక్సెస్ అవ్వడం కారణం. దయచేసి ఓట్ చేయండి, గెలిపించండి. ఆదిరెడ్డి అయితే చూస్తున్నాను ఎక్కువగా నిఖిల్‌కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సపోర్ట్ కాదు ఇక్కడ, అసలు గేమ్ ఎలా ఆడుతుంది, ఎవరు నీతి న్యాయంగా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, తెలియని వీడియోస్ ఏమన్నా ఉన్నాయా, నైట్ వీళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారు అవన్నీ పాయింట్ టు పాయింట్ పెట్టాలి. సో, అంటే నిఖిల్ అని చెప్పి లేపుతున్నాడు. చూసే వాళ్ళంతా నిఖిల్‌కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ గేమ్ చూడట్లేదు. గేమ్ వైజ్‌గా గౌతమ్ చాలా జెన్యూన్‌గా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా సింగిల్‌గా ఎవరు సపోర్ట్ చేస్తామో దగ్గరకు వచ్చిన వాళ్ళు వద్దు, నా గేమ్ నేను ట్రై చేస్తాను, నా వరకు నేను ఆడతానని చెప్పి సింగిల్‌గా ఆడుతున్నాడు. సో, గౌతమ్‌కి సపోర్ట్ చేయండి. నబీల్ అయితే స్టార్టింగ్ బాగా ఆడాడు. సో, ఇప్పుడు రాను ఏమవుతుందంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఓజీ క్లాన్స్‌లో జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పింది వింటూ వాళ్ళలాగా ప్రవర్తిస్తూ నిఖిల్ మొత్తం అని లాక్కొని ఆయన మైండ్ గేమ్స్ బాగా ఆడుతుంటాడు. అక్కడొక మాట, ఇక్కడొక మాట, అన్ని స్క్రీన్ స్పేస్ కోసం ఎక్కువ చూస్తుంటాడు. అన్ని వైపులో ఉంటాడు. వాళ్ళకొకటి వీళ్ళకొకటి చెప్తాడు. సో, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అంటే ఇంకా అదే కదా. ఆబ్వియస్లీ నేను కనిపించాలి, నేను విన్ అవ్వాలి, అందరితో మాట్లాడాలి, అందరినీ గ్రాబ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ చాలా వరకు నేనైతే 50% ఫెయిల్ అయ్యాడు అనుకుంటా. మీరేమనుకుంటున్నారో చెప్పండి. దయచేసి అవినాష్‌కి సపోర్ట్ చేయండి.
గౌతమ్‌కి సపోర్ట్ చేయండి. ఆ గేమ్ పరంగా మాట్లాడుతున్నాను. ఆ గేమ్‌లో గౌతమ్ లేడు. బట్ నిన్న జరిగింది చూసుకుంటే గౌతమ్‌కి చాలా అన్ అన్యాయం జరిగింది. న్యాయం జరగట్లేదు. అందుకని నేను చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకుంటారని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నీతి న్యాయంగా ఎన్నో బిగ్ బాస్ సీజన్స్ నుంచి నేను ఇప్పటికీ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే గెలిచారు. ఈ సీజన్ కూడా నేను గౌతమ్‌గే గెలవాలి అని అనుకుంటాను. నబీల్ గెలవాలనుకున్నా కానీ నబీల్ ఎన్నో తప్పులున్నాయి. సో చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తాడు. టాస్క్‌లలో ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్‌గా మాట్లాడడము, పిచ్చి పిచ్చిగా కాకుల్లాగా అవి ఇవి ఏదేదో అరవడం. ఇంకా ఇంకా సేఫ్ గేమ్, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. అవినాష్, రోహిణి వీళ్ళందరూ కామెడీ చేస్తుంటే కూర్చొని చూస్తూ ఉంటాడు. టాస్క్ అంటే ఇక్కడ నామినేషన్స్‌కి వస్తే అరుస్తూ ఉంటాడు. సో ఇవన్నీ చాలా దీని గురించి ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రిచర్డ్సన్ రాయుడు.